వెంకటేశాయ. కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అలమేల్మంగా వైభవం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. తిరుచుకనూరులో అమ్మవారు స్వయం వ్యక్త స్వరూపిణిగా శాంతి నిలయంలో ప్రజలందరికీ కూడా తన భక్తులకు అందుబాటులో ఉంటూ వాత్సల్య లక్ష్మిగా వారందరి కష్టాలని తాను తెలుసుకుంటూ వారి కష్టాలని దూరం చేస్తూ మార్జాల కిశోర న్యాయానికి ప్రతీకగా అమ్మవారు అక్కడ నిలిచి ఉందన్నమాట. ఈ శాంతి నిలయంలో అమ్మవారే ప్రధాన దేవత. అక్కడ ఆమె అటు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామి ఏ వాహనాలని అధిరోహించి శోభాయాత్రకు మాడా వీధులలో అక్కడ విహారానికి వెళ్తుంటారు కదా, ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారు కూడా అదే అధికారంతో ఆ వాహనాలన్నిటి మీద తాను కూడా అధిరోహించి స్వామికి నాకు అభేదం ఉంది సుమా, మేమిద్దరం ఒకటే సుమా అన్న సత్యాన్ని మనందరికీ తెలియచేస్తూ అమ్మవారు అలమేల్మంగ తాయారు శాంతి నిలయంలో కొలువు తీరి ఉంది. అక్కడ పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, ముత్యపు పందిరి వాహనం, సింహ, కల్పవృక్ష, హనుమద్వాహనం, మోహిని అవతారం, గజవాహనము, సర్వభూపాలం, బంగారు రథము, గరుడోత్సవం, సూర్యప్రభ, చంద్రప్రభ, రథోత్సవము, అశ్వవాహనము, చక్రస్నానము. అలాగా అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా స్వామి వివిధ వాహనాలను అధిరోహించి శోభాయాత్రకు వెడలుతారని చెప్పాం కదా. తిరుమలలో గరుడ వాహనానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. స్వామి వాహనం గరుడ వాహనం కదా, అందువల్ల గరుడ వాహనం రోజు లక్షలాది ప్రజలు తరలి వస్తారు. గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి దర్శనం కోసం తపించిపోయే విధంగా స్వామి దర్శనం కోసం లక్షలాది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి జయప్రయాసలు కోర్చి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి గజవాహనము అంటే అత్యంత ఇష్టం కదా, కాబట్టి గజవాహనము తిరుచుకనూరులో చాలా చాలా ప్రాముఖ్యత. గజవాహనానికి అమ్మవారు గజలక్ష్మిగా అవతరించి ఆ రోజు గజవాహనం పైన శోభాయాత్రకు బయలుదేరే రోజు అతి ముఖ్యమైనటువంటి రోజు. తిరుమలలో చక్రతీర్థం చిట్ట చివరి రోజు. చక్రతీర్థం చక్రతాళ్వార్ అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో ప్రవేశించడంతో బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయి. మరి ఇక్కడ పంచమీ తీర్థం అని మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారు అవతరించినటువంటి పంచమి రోజున అభిజిత్ లగ్నంలో పంచమి రోజున కార్తీక మాసంలో శుక్ల పంచమి రోజు ద్రవిడ సంప్రదాయం ప్రకారంగా దీన్ని మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం అన్నమాట. ద్రవిడ సంప్రదాయం ప్రకారంగా కార్తీక శుద్ధ పంచమి రోజు అభిజిత్ లగ్నంలో పద్మసరోవరంలో అమ్మవారు అవతరించినటువంటి ఆ శుభలగ్నంలోనే పంచమీ తీర్థం అన్న పేరుతో పెద్ద ఎత్తున జరిగేటువంటి ఆ కార్యక్రమంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయన్నమాట. కాబట్టి ఈ అమ్మవారి యొక్క వైభవము స్వామివారితో అభిన్నంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి అన్నమాట. కాబట్టి అమ్మవారి గురించిన గాథలలో రకరకాల గాథలు, అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు తెలియచెప్పే గాథలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారు నిత్యానపాయిని అని మనం చెప్పుకున్నాం కదా, ప్రతి అవతారంలో కూడా స్వామితో పాటి ఇలపై అవతరించి ఆయనతో పాటి కూడా అవతార విశేషాన్ని తెలియచేసేటువంటి అమ్మవారు హయగ్రీవ స్వామి అవతరించినప్పుడు తాను కూడా అదే అవతారంలో స్వామితో పాటు ఇలపైకి వచ్చిందనమాట. మత్స్యావతారంలో వేదనారాయణునిగా స్వామి అవతరించినప్పుడు మహాలక్ష్మిగా స్వామితో పాటి అమ్మ కూడా అవతరించింది.
కూర్మావతారంలో కూర్మవల్లిగా, వరాహస్వామిలో భూమహాలక్ష్మిగా అవతరించింది, నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మిగా, అలాగే చెంచితగా కూడా అవతరించింది అని చెబుతారు. రామావతారంలో సీతాదేవి గురించిన విశేషాలు మనకు చాలా తెలుసు. కృష్ణావతారంలో రుక్మిణిగా అవతరించింది కదా. ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవిగా, భూతకారుణ్య లక్ష్మిగా, వ్యూహలక్ష్మిగా కూడా అమ్మవారు అలమేల్మంగ తాయారుగా ఇక్కడ అవతరించింది కదా. అమ్మవారి గాథలలో, మహిమాన్విత గాథల్లో ఒక గాథ, గొప్పగా చెప్పుకునేటువంటి గాథ కాంభోజ దేశ రాజు కథ గురించి కూడా చెప్తారు. ఈ కాంభోజ రాజు గురించి, శంకణ రాజు గురించి కథలలో కూడా అమ్మవారు ఎంతో దయతో వారిద్దరూ అష్ట కష్టాల పాలవుతున్న సమయంలో వాళ్ళిద్దరినీ కూడా ఆదుకుని తనదైనటువంటి మహిమతో వారికి పునర్వైభవాన్ని కల్పించినటువంటి గాథలు మనం వింటూ ఉంటాం. కాంభోజరాజు, శంఖణరాజు. అలాగా వాళ్ళనే కాకుండా ఈ కలియుగంలో మనల్ని కూడా ఎంతో దయతో తన కరుణ కటాక్ష వీక్షణాలతో అమ్మ మనల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది. మార్జాల కిశోర న్యాయం ప్రకారంగా ఉత్తరాషాఢ నక్షత్రయుక్త అభిజిత్ లగ్నంలో అమ్మవారు అవతరించింది కదా. ఆ అభిజిత్ లగ్నం ఎంత పవిత్రమైనదో తెలియచేసేదానికి పంచమీ తీర్థంతో ఇక్కడి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయన్నమాట. అమ్మవారి యొక్క శక్తియుక్తుల గురించి అనేకానేక పురాణాలలో మనం వినవచ్చు. లక్ష్మీతంత్రము అనేటువంటి ఒక గొప్ప గ్రంథంలో చిచ్చక్తి రూపంలో అమ్మవారిని వర్ణించడం జరిగింది. పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపిణిగా అమ్మవారిని వర్ణించడం జరిగిందనమాట. అంతేకాదు కుండలిని శక్తి రూపంలో కూడా లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ వర్ణించడం జరిగింది. మహాలక్ష్మి తత్వాన్ని ఎంతో వైభవంగా ఆవిష్కరించిన వైనం కూడా మనం అనేక గ్రంథాలలో మనం చదవగలం. ఇందాక మనం చెప్పుకున్నాము భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క పరమాత్మకి, శివునికి, పార్వతికి, బ్రహ్మకు, సరస్వతికి, విష్ణువుకి, లక్ష్మీదేవికి ఎన్నెన్ని రకాల పురాణాలలో ఎన్ని రకాల గాథలున్నాయో, వాళ్ళ వైభవాన్ని చాటేటువంటి, మహిమను చాటేటువంటి గాథలున్నాయో అన్ని రకాల గాథలు ఇక ఏ సంస్కృతిలోనూ కూడా లేవు. మనం ఎంతో గర్వంగా, ఎంతో నమ్మకంగా, సాధికారంగా చెప్పవచ్చునమాట. లక్ష్మీ తంత్రంలో ఏం చెప్తారు తెలుసా? సాగరానికి తరంగాలకి ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉందో భగవంతునికి, లక్ష్మీదేవికి మధ్య కూడా అలాంటి బంధమే ఉంది అని చెబుతారు. సూర్య చంద్రాదులు, నవగ్రహాదులు, నక్షత్రాలు, దేవతలు, అప్సరలు, యోగులు, మహాపురుషులు, ఐరావతము, కామధేను, ఉచ్చైశ్రవము, నవరత్నాలు, ధాన్యము, గోసంపద, గజసంపద, అశ్వసంపద, ఇలాగా వైభవాలన్నిటికీ కూడా అమ్మవారు ఒక రకంగా అధికారిని. ఈ అధికారం అంతా కూడా మత్స్య పురాణంలో కన్నులకు కట్టేటట్టుగా వర్ణింపబడిందనమాట. బ్రహ్మవైవత్త పురాణంలో అమ్మవారి యొక్క నాగసంపద గురించి, రాజ్య సంపద గురించిన విస్తృతమైన వర్ణన మహాలక్ష్మి అవతారంగా అమ్మవారి వర్ణన గురించి చెప్పబడిందనమాట. తిరోభావస్తథా సృష్టి స్థితి సంహృతిరేవచ అనుగ్రహ ఇది ప్రవీతం అథోయం కర్మపంచకం. ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, అనుగ్రహము, సంహృతి, తిరోభావము ఇవన్నీ కూడా మహాలక్ష్మి కనుసన్నలలోనే జరుగుతాయి అని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ని అధికారాలు ఉన్నటువంటి మహాలక్ష్మి యొక్క వైభవాన్ని స్వామి కూడా తనదైనటువంటి రీతిలో తన ద్వారా మనకు ప్రసరింపచేస్తూ ఉన్నారన్నమాట. శ్రీ, కీర్తి, విజయము, శ్రద్ధ, స్మృతి, మేధ, ధృతి, కరుణ ఇన్ని పేర్లతో మనము అమ్మవారిని కొలుచుకుంటాం అని విహగేంద్ర సంహిత అనేటువంటి ఒక ఉద్గ్రంథంలో వర్ణింపబడిందనమాట. అమ్మవారి వైభవాన్ని పురాణాలు ఇలా కీర్తిస్తూ ఉంటే అన్నమయ్య అలతి పదాలలో వచ్చెను అలమేలు మంగ
అలరులు కులియగా ఆడినదే అంటూ అమ్మవారి వైభవాన్ని అలతి అలతి పదాలతో పదకవితా పితామహుడైనటువంటి అన్నమయ్య అమ్మ అందాన్ని వైభవాన్ని ఆవిష్కరించిన తీరు మనకు ఎన్నో విధాలుగా మనల్ని అలరిస్తూనే ఉంది. అన్నమయ్య పదకవితా పితామహుడుగా అవతరించినటువంటి వైనాన్ని మనం కథలుగా వింటున్నాం కదా. అంతేకాదు లక్ష్మికి అలమేలు మంగకి అతి ప్రీతిమంతమైనటువంటి భక్తునిగా కూడా ఆమె అనేక విధాలుగా అన్నమయ్య ఆవిష్కరించాడు. చక్కటి వంటలు చేసి పెడుతుందట అలమేలు మంగమ్మ. ఆ సౌందర్యాన్ని అన్నమయ్య వర్ణించిన తీరు వర్ణనాతీతం. అంతేకాదు మన వ్యూహలక్ష్మిగా భూతకారుణ్య లక్ష్మిగా స్వామికి అత్యంత సన్నిహితురాలైన ప్రియురాలిగా ఆమెను ఆవిష్కరించిన తీరు కూడా అత్యద్భుతం. మరి అన్నమయ్య కీర్తనలు కూడా మనం తలుచుకుంటూ అమ్మవారి వైభవాన్ని సదా గానం చేస్తూ ఉంటే అమ్మ కరుణా దృక్కులకు మనం సదా పాత్రులమవుతాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ మనం ముందుకు సాగితే అమ్మ కరుణకు సదా పాత్రులమవుతూనే ఉంటాం. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అలమేలు మంగాపురంలో జరుగుతున్నటువంటి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ గొప్ప అనుభవం నాకు ప్రసాదించినటువంటి మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామికి నా నమస్సులు అర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.